హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహతిని. మేము సౌత్ అమెరికాలోని ఈక్వెడార్ అనే కంట్రీలో ఉంటున్నాము. గుయాకిల్ అనే సిటీ. ఈరోజు నేను మా కమ్యూనిటీ గురించి ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. ఇదే అండి మేము ఉంటున్న కమ్యూనిటీ సీదా దెల్బాయే. మేము స్పానిష్ కంట్రీలో ఉంటాము. ఇంగ్లీష్లో స్పానిష్లో వర్డ్స్ డిఫరెంట్గా ఉంటాయి ప్రొనౌన్సియేషను. ఇది ఎంట్రన్స్. ఇక్కడ 2 గేట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది ఎంట్రన్స్. అటు సైడ్ ఎగ్జిట్. ఇక్కడ మనకు విజిటర్స్ అని విజితాంతే అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం ఐడి కార్డ్ పెడితే విజిటర్స్కి ఐడి కార్డ్ పెడితే అక్కడ స్కాన్ చేసి మనకు వాళ్ళకు ఫోన్ చేసి మీ వాళ్ళే అని కనుక్కుంటే అప్పుడు లోపల పంపిస్తారు మనం ఓకే అంటే. ఇదైతే రెసిడెంట్స్కి అయితే ట్యాగ్ ఇలా లేస్తుంది ఆటోమేటిక్గా, మనకి లింక్ అయి ఉంటుంది కదా సెన్సార్కి. రెసిడెంట్స్కి అలా లేస్తుంది, వెళ్ళిపోవచ్చు ఆటోమేటిక్గా. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అయ్యాము. ఇటు రైట్ సైడ్ వచ్చి ఫుట్బాల్ కోర్ట్ ఉంటుందండి. స్టార్టింగ్లోనే మనం ఫుట్బాల్ కోర్ట్కి వెళ్తున్నాము. ఇదే అండి ఫుట్బాల్ కోర్టు. ఇక్కడ వాళ్ళు ఫుట్బాల్ మంచిగా ఆడతారు. మన సైడ్ క్రికెట్ ఆడతాంగా, అలాగే ఇక్కడ ఫుట్బాల్ మంచిగా ఆడుతుంటారు. ఇది ఫుట్బాల్ కోర్టు. అంతా కార్పెట్తో చాలా నీట్గా ఉంటుంది. ఇవి బాత్రూమ్స్ లేడీస్కి అండ్ జెంట్స్కి డిఫరెంట్గా మంచిగా నీట్గా ఉంటాయి. ఇక్కడ మనం కూర్చోవచ్చు, అక్కడ చైర్లా కనిపిస్తుంది కదా, అది మనం అక్కడ కూర్చొని మనము చూడడానికి. ఇది టెన్నిస్ కోర్టు. ఇప్పుడు మనము ఫస్ట్ పార్క్కి ఎంటర్ అవుతున్నామండి. ఇది ఫస్ట్ పార్క్ అండి, ఎంట్రన్స్లోనే ఉంటుంది. మొత్తం కార్పెట్ వేసి చాలా నీట్గా ఉంటుంది. కింద పడిన పిల్లలకి ఎంత తగలకుండా. ఇది కమ్యూనిటీ హాల్ అండి. ఇక్కడ మనం బర్త్డే పార్టీలు అవి చేసుకోవచ్చు. పర్ డే అయితే ఒక బర్త్డే పార్టీకి 4 అవర్స్కి $150 ఉంటుంది. నైట్ అయితే $400 ఉంటుంది, నైట్ మొత్తం పార్టీ చేసుకోవాలంటే. ఇక్కడ డెకరేషన్ చేసుకోవచ్చు. అక్కడ బెలూన్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి, ఎవరో డెకరేషన్ చేసి వదిలేసి ఉన్నవి. 10-15 ఫ్యామిలీస్ వరకు పడతారు ఇక్కడ బర్త్డే పార్టీ చేసుకోవడానికి. ఇది కిచెన్ ప్లాట్ఫాము. ఇక్కడ మనము ఎవరు వంట అయితే చేయరు. ఇక్కడ తెచ్చుకున్న ఫుడ్ ఇక్కడ పెట్టుకొని సర్వ్ చేయడానికి అంత ఈజీగా ఉంటుంది. అందుకే ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఇవి బాత్రూమ్స్ అండి. ఇవి జెంట్స్వి, ఇవి లేడీస్వి. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. కమ్యూనిటీ హాల్ అనుకొని స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఇదే అండి స్విమ్మింగ్ పూల్. ఇప్పుడు మనం స్విమ్మింగ్ పూల్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది పెద్దవాళ్ళ స్విమ్మింగ్ పూల్. ఇదే అండి కమ్యూనిటీ హాల్ పక్కన కనిపిస్తుంది కదా మీకు, ఇది పెద్దవాళ్ళ స్విమ్మింగ్ పూల్. ఇక్కడ చైర్స్ అన్ని కూర్చోవడానికి అన్నీ అరేంజ్ చేసి ఉంటారు. 3 ఫ్యామిలీస్ వరకే ఉన్నాయి చైర్స్. ఇది చిన్న పూల్, చిన్న పిల్లల పూల్ ఇది. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇక్కడ కూడా బర్త్డే పార్టీలు చేసుకుంటారు కొందరు సింపుల్గా. ఇవి బాత్రూమ్స్ అండి. అక్కడ షవర్ అన్నీ ఉంటాయి. మనము స్విమ్ చేసినాక ఇక్కడే ఫ్రెష్ అయిపోవచ్చు. ఇది ఓవరాల్ లుక్. ఇవండి బాత్రూమ్స్, ఇటు నుంచి వెళ్ళాలి. ఇప్పుడు మనము ఇంకా లోపలికి ఎంటర్ అవుతున్నాము. హౌసెస్ అన్నీ వస్తాయి. ఇది ఫస్ట్ లైను. 2 లైన్స్ ఉంటాయి. ఒకటి ప్రిన్సిపల్ లైన్, ఇంకోటి సెకండ్ లైన్ ఒకటి ఉంటుంది. ఈ ప్రిన్సిపల్ లైన్కి సబ్ లైన్స్ ఉంటాయి.
ఈ హౌసెస్ అయితే చూడడానికి అన్నీ సేమ్ ఉంటాయి, కానీ 6 మోడల్స్ వరకు ఉన్నాయి. చూడడానికి అట్లా సేమ్ కనిపిస్తుంటాయి. అన్నీ 4 బెడ్రూమ్స్ 3 బెడ్రూమ్స్ ఉంటాయి. డూప్లెక్స్ హౌసెస్ ఇవన్నీ. పార్కింగ్ అయితే మన ఇంటి ముందే పార్క్ చేసుకోవాలి. 3 కార్స్ వరకు పార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సెకండ్ పార్క్ ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ పార్కులకి ఇంకా ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారండి. పిల్లలకి ప్రిఫరెన్స్ బాగా ఇస్తారు. సో పిల్లలు ఆడుకోవడానికి మంచిగా పార్కులు, పూల్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఈ సెకండ్ పార్క్ అండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, స్వింగ్ అండ్ స్లైడ్ చిన్నపిల్లలకి. చిన్నపిల్లల ఉయ్యాల కూడా కనిపిస్తుంది చూడండి. అది 6 months బేబీని కూర్చోబెట్టి ఉంచవచ్చు. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదండి, ఇది రౌండ్గా తిరుగుతుంది, చాలా బాగుంటుంది. మా పాప కూడా చాలా బాగా ఇష్టపడుతుంది ఇక్కడ కూర్చొని తిరగడము. ఇది ఇంకొక స్లైడ్ అండి అండ్ స్వింగ్స్. ఇవి కొంచెం పెద్దవాళ్ళవి, అంటే 3 years వాళ్ళైనా చేయొచ్చు. ఇక్కడ సిట్టింగ్ అంతా కూర్చోడానికి అవన్నీ ఏర్పాటు చేస్తుంటారు. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది వాక్వే. వాకింగ్ చేయాలంటే మనం సైడ్ వాక్ చేసుకోవచ్చు. రోడ్ మీద కూడా చేస్తుంటారు, కార్లో వచ్చినప్పుడు ఇంకా మ్యాక్సిమం ఫుట్పాత్ మీద చేస్తుంటారు, వాక్వే మీద. ఇవన్నీ సబ్ లైన్స్ అండి. ఆల్మోస్ట్ ఫస్ట్ లైన్కి ఈ 5-6 సబ్ లైన్స్ వరకు ఉంటాయి. ఇంకో లైన్ ఇలా ఇప్పుడు కనిపిస్తుంది కదండి, అది ఎలక్ట్రికల్ ఫెన్సింగ్. ఇక్కడ కొంచెం థెఫ్ట్ ఎక్కువగా ఉంటుంది. సో మొత్తం నైట్ అయితే పవర్ ఆన్ చేస్తారు. మొత్తం కెమెరాస్ కూడా ఉంటాయి. కెమెరాలు కనిపిస్తున్నాయి చూడండి అక్కడ. ఆల్మోస్ట్ మొత్తం అన్ని కెమెరాలతో కవర్ చేస్తారు. ఇంకోటి ఇక్కడ లైన్లు అయితే మీకు కరెంట్ లైన్లు కనిపించవు, మొత్తం లోపలే ఉంటాయి, ఎర్త్ లోపల. ఓన్లీ లైట్ల వరకు కనిపిస్తున్నాయి చూడండి. ఇది మా హౌస్ అండి. ఈ రెడ్ కార్ కనిపిస్తుంది కదా, ఇదే మా హౌస్. మనం ఇప్పుడు ఇంకో పార్క్ దగ్గరికి వెళ్తున్నాము. దీన్ని స్పానిష్లో అయితే పార్కే ఆక్వాటికా అంటారు, వాటర్ పార్క్. ఇదే అండి ఎంట్రన్స్ వాటర్ పార్క్కి. ఇక్కడ కార్ పార్క్ చేసి వెళ్తున్నాము. చాలా బాగుంటుందండి. మనం లైక్ వండర్లా లెక్కన అక్కడ వాటర్ పడుతుంటాయి కదా, మనం ఎంజాయ్ చేస్తాం కదా మంచిగా. చాలా బాగుంటుంది, పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు, పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ కూడా స్వింగ్స్ ఇవి ఉన్నాయి. వెయిట్ మేనేజ్ చేస్తాం కదా, పిల్లలు ఆడుకుంటారు, అవి ఉన్నాయి. ఇక్కడ కూడా కావాలంటే పార్టీలు చేసుకోవచ్చు. మొత్తం కార్పెట్ ఉంటుందండి, ఇలా మట్టి అనేది కనిపించదు. ఇంకొన్ని టైల్స్ ఉంటాయి. ఫస్ట్ 2 పార్కులో అయితే మొత్తం కార్పెటే ఉంటుంది. పిల్లల పడిన ఏం దెబ్బ తాకుండా చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ కూడా మనం షవరు, బాత్రూమ్స్ ఉంటాయి. మనం ఇక్కడే ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి వెళ్ళిపోవచ్చు ఇంటికి. మళ్ళీ ఇంటికి వెళ్ళినాక స్నానం చేయాలని ఏం లేదు, ఇక్కడ చేయొచ్చు. ఇది బాగుంటుందండి, వాటర్ ఇక్కడ పడుతూ చూడండి. మొత్తం ఎలక్ట్రికల్ లైన్ ఉంటుంది, కనిపిస్తుంది కదా టోటల్. మన ఇండియాతో పోల్చుకుంటే కొంచెం క్రైమ్ ఎక్కువ అండి ఇక్కడ. ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ చేయాల్సింది ఉంది. కొన్ని హౌసెస్ ఇంకా కట్టలేదు, కొన్ని కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. ఆల్మోస్ట్ స్టార్టింగ్ అక్కడ రూమ్ లాగా కనిపించింది కదండి, అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, తిరుగుతూ ఉంటారు. ఎప్పుడు నైట్ కూడా తిరుగుతూనే ఉంటారు. ఒక 1 hourకి అట్లా కనిపిస్తూ ఉంటారు. మేము చూసినా కూడా 15 members వరకు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. ఇద్దరి దగ్గర గన్స్ కూడా ఉంటాయి. అంటే సపరేట్గా మన మెయింటెనెన్స్ బట్టి గన్లు కూడా పిలిపించుకుంటారు, గన్ మ్యాన్స్ని ఇద్దరిని. మన ఇష్టము. మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, $70 ఉంటుంది. మా దానికైతే మేము 70 పే చేస్తున్నాము. కొన్ని తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఉండదు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, ఒక ట్రక్ లెక్కన. ఇవి ఆఫీస్, అంటే టెక్నికల్ ఆఫీస్ అండి. వర్క్ చేసే వాళ్ళకి కూడా రిలాక్స్ కావడానికి, ఫుడ్ తినడానికి అన్ని ఆఫీసులు ఉంటాయి. స్టార్టింగ్ అయితే సేల్ చేసే ఆఫీస్ ఒకటి ఉంటుంది. సేమ్ మన ఇండియా లాగానే ఒకరు మెయింటైన్ చేస్తారు. ఇంకా అయితే వాళ్ళే చేస్తున్నారు, కన్స్ట్రక్షన్ వాళ్ళే, మాకు ఇవ్వలేదు.
ఇవి ఇది డాగుల్ డాగ్స్ పార్క్. పార్క్ అండి, లాస్ట్ పార్క్ ఇది. దీనికి డాగుల్ కూడా పార్క్ ఇక్కడ ఇక్కడ పార్కింగ్ ఇక్కడ కనిపిస్తుంది కదండి మీకు. అంటే రోడ్ మీద డాగ్లు ఏమైనా పూపు వెళ్ళినా అంతా అట్లా లేకుండా నీట్ క్లీన్ చేసుకోవడానికి చాలా వరకు మొత్తం ఈ కమ్యూనిటీ మొత్తం 4-5 ఇలాంటి పెట్టుంటారు కవర్లో, ఇంకా అవి వేసుకోవడానికి, పూపు వేయడానికి. ఎక్కడైనా రోడ్ మీదకి వచ్చిన వాళ్ళు క్లీన్ చేస్తారు. అంటే డాగులు బాగా పెంచుకుంటారు కదండి, పెట్స్ డాగ్ క్యాట్లను పెంచుకుంటుంటారు బాగా. ఈవినింగ్ అయితే అవి తీసుకొని వాక్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ డాగ్స్ ఆడుకోవడానికి దీని లోపల నుంచి వెళ్తాయి. ఇవి హై జంపులు చేయడము ఇవన్నీ ఉంటాయండి. డాగులు ఆడిపిస్తుంటారు. నాకైతే ఐడియా లేదు, ఇక్కడ చూస్తుంటాం అప్పుడప్పుడు మంచిగా ఆడిపిస్తుంటారు వీళ్ళు. ఇది కూడా సమ్ హై జంప్ చేసేదండి, డాగ్స్ జంప్ చేస్తూ ఉంటాయి ఇవన్నీ. అదిగోండి అంటుండగానే ఎవరో డాగ్ తీసుకొని వస్తున్నారు. ఇక్కడ ఇతను ఆడిపిస్తాడు అనుకుంటాను డాగ్ని. ఇలా వస్తారు డాగ్ని. డాగ్స్ని పిల్లలు ఆడుకునే పార్కుకి తీసుకురాకూడదు. ఇక్కడ డాగుల పార్కు తీసుకురావచ్చు, రోడ్ మీద వాక్ చేయించవచ్చు. మనం ఇప్పుడు ఎగ్జిట్కి వెళ్తున్నామండి. అది స్టార్టింగ్ రైట్లో ఉంటుంది కదా, ఫుట్బాల్ కోర్ట్ చెప్పాను, ఫుట్బాల్ కోర్టు. ఇప్పుడు మనం ఎగ్జిట్ అవుతాము. అక్కడ మీకు కనిపిస్తుంది కనుక షాపింగ్ మాల్ లెక్కన అక్కడ ఒకటి బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది అంటే లైక్ కిరాణా గ్రాసరీ. లోపల నుంచే మాకు అవైలబిలిటీలో ఉంటుంది తీసుకోవడానికి. ఇది అంటే ఆటోమేటిక్గా రెసిడెన్స్కి లేస్తుంది చూడండి ట్యాగ్. మనం బయటకు వెళ్ళిపోతున్నాము, ఎగ్జిట్ అవుతున్నాము. ఇది మెయిన్ రోడ్డు. ఇక్కడ రైట్లో అయితే బిల్డింగ్స్ అమ్మేది సాలాదే బెంతాస్, మనకు హౌసెస్ అమ్మడానికి వీళ్ళ ఆఫీస్ ఇది. ఇది ఒక కాంప్లెక్స్ కడుతున్నారు, ఇంకా కన్స్ట్రక్షన్లో.